వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. 60% విల్లాసు, 40% ప్లాట్స్, ఒక 90 ఎకర్స్ ఒక మెగా ప్రాజెక్ట్ అయితే వచ్చింది. సో మీకు ఆ ప్రాజెక్ట్ చూపించే ముందు మనం వెళ్ళే రూటు అండ్ ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ అన్ని చూపిస్తున్నాను. ప్రజెంట్ మనం శ్రీశైలం రోడ్డు ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత వచ్చి హార్డ్వేర్ పార్క్ దగ్గర అయితే ఉన్నాము. సో మనకి మెయిన్ ఏంటంటే ఈ శ్రీశైలం రోడ్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. హార్డ్వేర్ పార్కు, ఈ సిటీ, ఫోర్ సిటీ అన్నీ కూడా మనకి ఈ శ్రీశైలం రోడ్లోనే ఉంటాయి అన్నమాట. అండ్ చాలా ఎంప్లాయ్మెంట్ ఉండే ఏరియా ఇది. అండ్ ఈ రోడ్లో మనకి ఒక మంచి ప్రాజెక్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అన్నీ కూడా మనకి సరౌండింగ్ కంపెనీస్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా హార్డ్వేర్ పార్కు అండ్ దీంట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి అండ్ చాలా ఎంప్లాయ్మెంట్ ఉంది. అండ్ మెయిన్ ఏంటంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అండ్ దాంతోపాటు రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఈ సరౌండింగ్లో మనకి ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే ఏదైతే ఈ తుక్కుగూడ, మహేశ్వరం ఈ సరౌండింగ్ అండ్ ఫోర్ సిటీ ఏరియాలో చాలా రీసెంట్ టైంలో చాలా విల్లా ప్రాజెక్ట్స్ అనేది లాంచ్ చేశారు. అలాగే మనకి ఎయిర్పోర్ట్ రోడ్లో కూడా చాలా కంపెనీసు, ఆల్రెడీ కమర్షియల్ కాంప్లెక్స్లు అండ్ షాపింగ్ మాల్స్, అలాగే జిఎంఆర్ వాళ్ళది పెద్ద కాంప్లెక్స్ కూడా రాబోతుంది అనమాట, షాపింగ్ మాల్ కాంప్లెక్స్. ఇవన్నీ కూడా ఈ శ్రీశైలం రోడ్లోనే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మేధా కంపెనీ అనమాట. ఇట్లా చాలా కంపెనీస్ ఈ రోడ్లో ఉన్నాయి. సో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, రెసిడెన్షియల్ చాలా నీడ్ ఉంది. దానివల్ల ఈ సరౌండింగ్లో ఏంటంటే మంచి డిమాండ్ ఉంటుంది. సో మంచి విల్లా కావాలన్నా, ప్లాట్ కావాలన్నా, సో అందరూ ఎక్కువ ఇన్వెస్ట్ చేసే ఏరియా ఏదంటే మనకి మహేశ్వరం అండ్ ఈ సరౌండింగ్ అన్నమాట. ఈ ఫోర్ సిటీ ఇదంతా రెసిడెన్షియల్ జోను. ఈ జోన్లోనే ఎక్కువ మనకి కమ్యూనిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ వెళ్ళే దారిలో కూడా చూడొచ్చు, మీరు చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ వెళ్ళే దారిలో ఉన్న రెసిడెన్షియల్ ఏరియా, అలాగే కమర్షియల్ యాక్టివిటీస్ ఏమున్నాయి అనేది మీకు వీడియోలో అయితే కవర్ చేస్తున్నాను. అండ్ రింగ్ రోడ్ తుక్కుగూడకి చాలా దగ్గరలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఈ సిటీ అనమాట. ఇది వచ్చేసి మనకి తుక్కుగూడ దగ్గర మెయిన్ రోడ్లో ఉంటుంది. ఇప్పటి వరకు మీకు చూపించిన అన్నీ కూడా మనకి ఎయిర్పోర్ట్ నుంచి శ్రీశైలం రోడ్లో వచ్చేటప్పుడు ఉన్న కంపెనీసు అండ్ సరౌండింగ్ హైలైట్స్ అన్నీ మీకు వీడియోలో అయితే నేను కవర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు ఇది చూస్తుంది వచ్చేసి ఈ సిటీ అనమాట. మనం ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ వెళ్ళే దారిలో ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఈ సిటీ అనేది. సో ఎంత ఎంప్లాయ్మెంట్ ఉందనేది మీకు అర్థం కావటం కోసం ఇక్కడున్న కంపెనీస్ అన్నీ కూడా మేము వీడియోలో అయితే మేము కవర్ చేసామన్నమాట. అలాగే తుక్కుగూడ కూడా హైవే ఏదైతే ఉందో శ్రీశైలం ఫోర్ సిటీ రోడ్డు, ఈ రోడ్ అనేది కూడా చాలా పెద్ద రోడ్డుగా ఎక్స్టెన్షన్ అవ్వబోతుంది. ఈ రోడ్ నుంచి మనం రైట్ సైడ్ తీసుకుంటే టువర్డ్స్ మహేశ్వరం రోడ్ వస్తుంది. ఈ మహేశ్వరం రోడ్లో మీరు చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి అపార్ట్మెంట్స్, అండ్ రైట్ సైడ్ కూడా మీకు అపార్ట్మెంట్స్ అండ్ విల్లా కమ్యూనిటీస్ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనమాట. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఈ ఏరియాలో మనకి ప్రాజెక్ట్స్ అనేది లాంచ్ చేసింది. అండ్ ఈ రోజులో వచ్చేసి మనకు హాల్మార్క్, ప్రణీత్, మ్యాక్ వాళ్ళు విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్స్ అయితే లాంచ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మహేశ్వరం టౌన్ అనమాట. ఈ టౌన్ చూసుకుంటే దీంట్లో మనకి హాస్పిటల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, థియేటర్స్ ఉన్నాయి, అలాగే మొత్తం కూడా రెసిడెన్షియల్ ఏరియా అనమాట కంప్లీట్గా. అండ్ ఎక్కువ మంది ఈ సరౌండింగ్ ఈ ప్రాజెక్ట్కి అన్ని వైపులా కూడా మనకి ఎంప్లాయ్మెంట్ ఉంటుందన్నమాట. ఒకవైపు హార్డ్వేర్ పార్కు ఈ సిటీ ఉంటుంది, ఇంకోవైపు ఫోర్ సిటీ ఉంటుంది, ఇంకోవైపు ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఇంకోవైపు మనకి ఎలక్ట్రానిక్ సిటీ ఉంది. అలాగే మన ప్రాజెక్ట్ దగ్గరలో చూసుకుంటే మొత్తం రెసిడెన్షియల్ కానీ అండ్ కన్వెన్షన్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. ఏదైతే ఈ రోడ్ ఉందో ఈ రోడ్ ఫేసింగ్లోనే మనకి ప్రాజెక్ట్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి 100 feet రోడ్ అనమాట, మాస్టర్ ప్లాను. ఈ రోడ్ ఫేసింగ్లోనే మనకి ప్రాజెక్ట్ ఉంది. ఇది గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అయితే మనకి ఆల్రెడీ వర్క్ కూడా జరుగుతుంది. అండ్ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా 90 acres మనకి ప్రాజెక్టు. దీంట్లో 60% వచ్చేసి విల్లాస్ ఉంటాయి, 40% వచ్చేసి ప్లాటింగ్ ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో డెవలప్మెంట్స్ విషయాన్ని కింద చూసుకుంటే మనకి 14 థీమ్ పార్క్స్ ఉంటాయి. 2.25 acresలో మనకి సెంట్రల్ పార్క్ ఉంటుంది, అలాగే 60 feet రోడ్ ఉంది, గ్రాండ్ ఎంట్రన్స్ రోడ్ ఉంది. అలాగే మనకి ఏంటంటే ఇంటర్నల్ కూడా మొత్తం కనెక్టివిటీ ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి. 150 feet రోడ్స్ కూడా ఈ ప్రాజెక్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే మొత్తం కూడా వాస్తోనే డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, పైప్ లైను, కేబులింగు, ఈ వర్క్ అంతా నడుస్తుందన్నమాట. సో మీరు బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో ఇక్కడ ప్లాట్స్ అనేది కొనుక్కోవచ్చు. అండ్ దీంట్లో క్లబ్ హౌజే నియర్లీ 35,000 SFT క్లబ్ హౌస్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, అలాగే గ్రాండ్ బ్యాంకెట్ హాల్ ఉంటుంది, 300 people కంఫర్ట్గా కూర్చోవచ్చు. అండ్ మినీ థియేటర్ కానీ, లైబ్రరీ, అలాగే యోగా, మెడిటేషన్ రూమ్స్,
డే కేరు, కోవర్కింగ్ స్పేసు, ఇండోర్ గేమ్స్, లాంజ్ ఏరియా, కేఫ్టేరియా, సూపర్ మార్కెట్ కానీ, ఏటీఎం కానీ, అండ్ లాబీ, గెస్ట్ రూమ్స్ ఇవన్నీ కూడా మనకు అవైలబుల్ ఉంటాయి. అలాగే అవుట్డోర్ ఫీచర్స్ చూసుకుంటే ఈ కమ్యూనిటీలో వచ్చేసి సైక్లింగు, జాగింగ్ ట్రాకు అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది, అండ్ గజీబో ఉంది, పవర్ ఫుట్ పాత్స్ ఉంది, ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ఉంటుంది, 24/7 సెక్యూరిటీ ఉంది. అలాగే వెల్ మెయింటెనెన్స్, చాలా మీకు హై జెట్ స్పీడ్తో మనకు ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్స్ అనేది నడుస్తుందన్నమాట. మెయిన్ క్లబ్ హౌస్ వరకు కూడా స్టార్ట్ అయింది, కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిందనమాట. దీంట్లో హై ఎండ్ ఎమ్యూనిటీస్ తోటి ఉంది. సో మీరు ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి ఈ ఫీచర్స్ అన్నీ మనకి ఉంటాయి అనమాట. సో చాలా లగ్జరీ లివింగ్గా ఈ ప్రాజెక్ట్లో లివింగ్ అయితే ఉండొచ్చు. సో అంత ప్రైమ్ లొకేషన్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి. సో లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషను. అలాగే ఈ కంపెనీ వాళ్ళు ప్రీవియస్ డెవలప్మెంట్ చేసిన ప్రాజెక్ట్ కూడా మీకు వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ వాళ్ళ ప్రీవియస్ డెవలప్మెంట్స్ ఎలా చూడండి, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ కానీ, అండ్ సీసీ రోడ్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, ఫుట్ పాత్స్, మనకి ఎవెన్యూ ప్లాంటేషను, వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ప్రీవియస్ డెవలప్మెంట్స్ కోసం మీకు మోడల్ పర్పస్లో ఇప్పుడు చూపిస్తుంది అనమాట. సో అన్ని డెవలప్మెంట్స్ జరిగాయి ఇక్కడ. సో ఈ ప్రాజెక్ట్కి అన్ని వైపులా కూడా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తుంది, మంచి అప్రిషియేషన్ వస్తుంది. అలాగే లోన్ ఆప్షన్ ఉంది, హెచ్ఎండి అప్రూవల్ ఉంది, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇట్లాంటి లగ్జరీ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ ఇంకొక పక్కన వచ్చేసి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఉంది. దీంట్లో విప్రో లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే ఉంటాయి. సో ప్రాజెక్ట్కి 4 వైపులా 4 రకాల మనకి ఎంప్లాయ్మెంట్ ఉంది. అలాగే మనకి ఇంకొక వైపు వచ్చేసి 4 సిటీలు వచ్చి 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ రీసెంట్గానే జరిగిందనమాట. సో ప్రాజెక్ట్కి అన్ని వైపులా కూడా మనకి ఎంప్లాయ్మెంట్ అయితే ఉంది. సో అంత మంచి లొకేషన్లో హెచ్ఎండి అండ్ రెరా అప్రూవల్తో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది. ఇది ఒక 90 acres ఒక టౌన్షిప్ లాంటిది అనమాట. మన ప్రాజెక్ట్కి ఇంకొక పక్కన వచ్చేసి 4 సిటీ ఉంది. ఈ 4 సిటీలో ఈ మధ్య చాలా భారీ ఇన్వెస్ట్మెంట్స్ అయితే జరిగినాయి అనమాట. చాలా ఎంప్లాయ్మెంట్, దగ్గర 40 లక్షల మంది పీపుల్ ఫ్యూచర్లో లివింగ్ ఉండబోయే ఏరియా అనమాట. ఇది మన ప్రాజెక్ట్ ఇంకొక పక్కన ఉంటుంది. సో మన ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ మీద అండ్ డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి.